respected British awardees. So I'm Dr. Nagaswamy Naik. I'm Principal Vocational Junior College, Kurnool, AP. So ఈ సంస్థకు కంటిన్యూషన్గా రావడం జరుగుతూ ఉంది. ఆటో రమేష్ గారు ఇచ్చిన స్ఫూర్తి, సో ఆ పేరులోనే ఉంది స్ఫూర్తి. కాబట్టి మనకు అందరికీ కావాలి ఒక స్ఫూర్తి. దాంతోనే సమాజంలో మార్పు చేస్తూ మనం స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. ఈ తరుణంలో నేను ఎక్కువ విద్యార్థులకు స్కిల్ ఓరియంటెడ్ కాలేజ్ నాది కాబట్టి స్కిల్ నేర్పిస్తూ ఉంటాను. ఇందులో భాగంగా నా స్టూడెంట్స్కి ఈ మధ్య మనకు దేశ నాయకులు ఎవరంటే కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. ప్రతి సంవత్సరము దేశ నాయకుల యొక్క 18వ జయంతి ముందు చేస్తూ పిల్లలకి కనీసం జనగణమన పాడే ఆలోచన కానీ అలవాటు కానీ లేకుండా పోయే రోజుల్లో ఇది నేను స్టెప్ తీసుకున్నాను. తల్లిదండ్రులుగా మీరు వాళ్ళ పిల్లలకి, మన పిల్లలకి ప్రేరణ ఏ విధంగా ఉండాలి అంటే జాతీయ నాయకులు ప్రేరణగా ఉండాలి. ఇప్పుడు వచ్చే సినిమా హీరో హీరోయిన్స్ కాదు, వాళ్ళు దేశానికి సేవ చేశారు. దేశం కోసం వాళ్ళు పరితపించి వాళ్ళు సేవ నిమిత్తం ఈ దేశంలోనే అసూరువాసిన మహానుభావులు ఎంతమందో ఉన్నారు. వారి గురించి మీ పిల్లలకు చెప్పండి. ప్రతినిత్యం వాళ్ళని ఎనర్జరైజ్ చేసుకుంటూ పోతే వాళ్ళ నిగూఢంగా దాగిన శక్తిని మనం బయటికి ఎప్పుడైతే తీయగలుగుతామో మనల్ని మన ఓల్డేజ్ హోమ్లో పెట్టకుండా కనీసం మనం మన ఇంట్లో పెట్టే విధంగా మనం తయారు చేసుకునే బాధ్యత మన పైన ఉంది. ఆ విధంగా చేస్తూ సమాజంలో అక్కడక్కడ జరుగుతున్న విషయాలను కూడా పిల్లలకు చెప్తూ అందులో మనము కూడా పాల్పంచుకుంటూ ఎప్పుడైతే ఉంటామో అప్పుడు సమాజ అభివృద్ధి, దేశాభివృద్ధి చెందుతుంది. ఇక్కడ స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే అందరం సేవ చేస్తాము. సో ఇక్కడ 100% ఎఫర్ట్ ఎప్పుడైతే పెడతామో, స్వలాపేక్ష లేకుండా ఎప్పుడైతే మనం వర్క్ చేసుకుంటూ పోతామో మనకి అవార్డ్స్, రివార్డ్స్ అనేవి మామూలు వస్తూనే ఉంటాయి. రీసెంట్గా నాకు లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది, దాని డాక్టరేట్ వచ్చింది. నేను ఆ విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేసినప్పుడు సీఎం గారి చేత ఆ ఒక 10 సూత్రాలు మేము ఏర్పాటు చేసామండి. అందులో స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ డెవలప్ చేద్దాం సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు 3rd కొటేషన్, మీరు ఏపీ వాళ్ళు అయితే కనుక చూడండి, 10 సూత్రాల్లో 3వ సూత్రమే నేను అడ్వైజ్ చేసింది. సో ఇప్పుడు ఎంతో మన క్వాలిఫికేషన్స్ ఉంది, ఎంతో చేస్తున్నాము అని చెప్తున్నాము, కానీ పిల్లలు మనకు భారంగా తయారవుతున్నారు. ఎందుకంటే వాడికై వాడు తెలుసుకోకుండా బ్రతకకుండా మన మీద పడి ఎప్పుడైతే ఆధారపడుతున్నాడో వాళ్ళు నిజంగానూ మనకు భారము, దేశానికి కూడా భారమే. విలువలు లేని సమాజాన్ని మనం తయారు చేయకపోతే, విలువలు లేని సమాజంలో మనం ఉంటే మన మనిషి యొక్క మనుగడే కనుమరిగిపోతుంది. మనిషి యొక్క మనుగడ ఉండాలి అంటే మనకు విలువలు కావాలి. ఎప్పుడైతే విలువలతో పొందిన జీవితం ఎప్పుడైతే మొదలు పెడతామో మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన ప్రపంచాన్ని మనము డెవలప్ చేసుకుంటూ పోతాము. ఈ విషయాన్ని మీరందరూ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మనం చూడండి రంజిత్ దేవుడు ఉన్నాడు, ఆయన పాపం లాస్ట్ అన్నం తింటుంటే అది కూడా వచ్చి నాకు భిక్షాన్ని ఏంటి అంటే అది కూడా తీసుకెళ్తాడు. అంత స్థితిలో కాకుండా కనీసం నువ్వు పెట్టే దాంట్లో ఒక 4 ముద్దలన్న పక్కన వాళ్ళకి పెట్టండి. వాడు తిన్న తర్వాత ఆశీర్వాదం అది ఎంత గొప్పగా ఉంటుందంటే మీకు తెలియదు, అనుభవించే వాడికి తెలుస్తుంది, మనల్ని చూసేవాళ్ళకి తెలుస్తుంది. సో ప్రతినిత్యము అనునిత్యము
దేశానికి సేవ చేయాల్సిన అవసరం లేదు. మనము మన నుండి దేశానికి ఎఫెక్ట్ కాకుండా ఉంటే అదే చాలు. అలాంటి సమాజాన్ని తయారు చేసుకుంటూ పోతే మన ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా తయారై అంటే ఆ రూపంగా ఉన్న మహానుభావులను మనం కూడా ఇప్పుడు తయారు చేసి చేయవచ్చు. ఆ చేసే బాధ్యత మనం భుజస్కంధాలపైన ప్రతి వేసుకుంటూ పోతామో ఖచ్చితంగా మనకు ఒక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపులో భాగంగానే నాకు తెలిసి రమేష్ గారు ఐడెంటిఫై చేసి వాళ్ళను పికప్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. సో నిజంగా ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది మీకు తెలుసు. సో ఆ వర్క్ని 100% చేయాలని కోరుకుంటున్నాను. ఈ సంస్థ ముందు మంచి అచీవ్మెంట్స్ని, దీని ద్వారా తీసుకున్న అవార్డ్స్ మీరు కూడా మంచి వర్క్ చేసి సమాజంలో మంచి గుర్తింపు తీసుకొస్తారని, మీ చుట్టూన్న ప్రపంచాన్ని ప్రేమించి మీరు కూడా రామకృష్ణ రెడీగా ఉండండి సార్. నెక్స్ట్ వెంకటకిషోర్ గారు రెడీగా ఉండాలండి, రెడీగా ఉండండి. సార్ వెంకటకిషోర్ గారు, వెంకట రామకృష్ణ. ఇచ్చారు.